కవితపై వేటు, భరాస నుంచి సస్పెన్షన్, అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం. ఇక పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారని ప్రకటన విడుదల. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా యోచనలో కవిత ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇవాళ భవిష్యత్ కార్యాచరణ వెల్లడించే అవకాశం ఉందంట మధ్యాహ్నం. తన కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ భరాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నందున కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భరాస మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ ఎమ్మెల్సీ కే కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు భరాసాకు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ఇక కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ భరాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు అని పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, టి రవీందర్రావు సంతకాలతో అధికారిక ప్రకటన వెలువడింది. కవితను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని భరాస నేతలు స్వాగతిస్తున్నారు. మరోవైపు తన భవిష్యత్ కార్యాచరణపై కీలక అంశాలను కవిత బుధవారం అంటే ఇవాళ వెల్లడించనున్నట్టుగా తెలిసింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తాం. మొత్తం మీద కవిత అంటే మనం ముందు నుంచి అనుకుంటున్నాం, అసలు యాక్చువల్గా నిజంగా అట్లనే కనుక కొనసాగితే ఇంకా పార్టీకి తర్వాత నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉందనేటువంటి నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. పార్టీ నేతలందరినీ కూడా టార్గెట్ చేస్తుంది, ఒక్కొక్కరిని. ఇట్లా మరి ఇంకా నష్టం జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఆమెని సస్పెండ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే గతం నుంచి కూడా అప్పటి నుంచి కూడా అంటే ఏదైతే వరంగల్ సభ జరిగిందో రజతోత్సవ సభ, ఆ సభ కాడ నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడ బీఆర్ఎస్ జెండాలు ఏం వాడతలేరు, తర్వాత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంశాన్ని ఏం తీసుకుంటలేదు. ఆమె మొత్తం జాగ్రత్తతోనే ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఈ జాగ్రత్తతోటి కొంతమందిని వేసుకొని ఇవన్నీ కూడా అరాచకాలు కూడా పాల్పడుతుందనేటువంటి ఆరోపణలు కూడా కవిత మీద ఉన్నాయి. పార్టీ రజతోత్సవ సభ అనంతరం వెలుగులోకి విభేదాలు. 2014లో తొలిసారి నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన కవిత 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమి చెందారు. అనంతరం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగింది. ఆ పార్టీ అప్పుడు గెలిపించింది. అయితే ఇక్కడ నిజంగా ఒకవేళ కేసీఆర్ లేకపోతే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఈమె వార్డు మెంబర్ కూడా గెలవదనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆ పార్టీ నేతలు చాలామంది అంటున్నారు, అంటే కనీసం ఆమెకు వార్డు మెంబర్ గెలిచేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి అసలు కేసీఆర్ కుమార్తె అయినందుకు, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు సముచిత స్థానం కల్పించినందుకే ఆమె అట్లా ఉన్నది, కానీ లేకపోతే ఆ పరిస్థితి లేదు అని చెప్పేసి ఆ పార్టీ నేతలే కొంతమంది అంటున్నారు. కవిత సస్పెన్షన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. భరాస మహిళా నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, గొంగిడి సునీత వీళ్ళు చెప్పి నిన్న పేగుబంధం కన్నా పార్టీ ప్రజల మనోభావాలే ముఖ్యమని కేసీఆర్ సందేశం ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తం మీద కవిత ఎపిసోడ్కి అక్కడ ఒక రకంగా తెరవడగా కనిపిస్తూ ఉంది. పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు నిజంగా కూడా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.